హీరా 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 ఇదంతా ఎవరు చేశారు చెప్పు. నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు హీరా? నేను నీకేమీ కానివ్వను, నన్ను నమ్ము. నువ్వు ఇలా ఓటమిని అంగీకరించలేవు హీరా. మాకు నీ అవసరం ఉంది హీరా. శివాని, ఇక నన్నెవరూ కాపాడలేరు. లేదు హీరా, నిన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు నాకు చెప్పు, సమాధానం ఇవ్వు. లేదు హీరా, హీరా నువ్వు ఇలా వెళ్ళలేవు హీరా. హీరా అటు చూపిస్తున్నాడు, అక్కడెవరున్నారు? ఎవరు దాక్కున్నారు? నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళలేవు హీరా. హీరా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హే మాదేవా, హీరా మీ భక్తురే కదా, మీరు సృష్టించిన ఈ నాగలోక రక్షకుడు. మరి మీరు హీరాతో ఇలా ఎలా చేయగలరు మహాదేవా? ఎలా? లేదు, మీరు హీరాను చంపలేరు. మీరు హీరాను బతికించాల్సిందే మహాదేవా, బతికించాల్సిందే. హీరా ఇంత త్వరగా తన మనిషి శరీరాన్ని వదలలేడు. హీరా నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళలేవు హీరా. హీరా నైనా, ఓయ్ నైనా, ఎక్కడికి వెళ్ళింది? అరే నైనా, ఎక్కడికి వెళ్ళావు నైనా? నైనా, నా నైనా.
ఎవరది? ఎవరిది? దొంగ కాదు కదా? రిస్క్ ఎక్కువైపోతే ఏమైంది? డ్రామా కూడా అద్భుతంగా ఉంది కదా. పాపం ఆ హీరాని చంపిస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఏం చేస్తాం, ప్రేమ ఇంకా యుద్ధంలో ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రాగిని, ఏం ప్రమాదం? చూడండి మామయ్య, ముందు మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మ కూడా నా జీవితమే ప్రమాదంలా మారిందని అనిపిస్తుంది. అరే లేదు రాగిని, ఇవన్నీ లైఫ్ లో కామన్. నువ్వు ఒక పని చెయ్యి, చల్లటి నీళ్లు తాగి ప్రశాంతంగా పడుకో, సరేనా? ఇంకా విను, మా నైనాను ఎక్కడైనా చూసావా? తను కనిపించలేదు. అత్తయ్య గారా? నేనైతే చూడనే లేదు. మామయ్య, ఆమె ఎక్కడికైనా పారిపోయిందా? అరే మీకు తెలుసు కదా, మన ఊర్లో రాత్రిపూట పారిపోయే ఆడదాన్ని దెయ్యమని అంటారని. దయ్యమంటావా? తను అలాంటి ఆడది కాదు. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి, నేను వెతుక్కుంటాను. తో దీని పేరు మీద ఊరేగింపు చేయనా? ఖచ్చితంగా ఇది మన శత్రువుల్లో ఒకరిని చంపింది. ఇంకా ఆ గాయపడిన శత్రువు ఎక్కువ దూరం కూడా వెళ్ళి ఉండకపోవచ్చు. అయ్యో పాపం, ఒకడు పోయాడు. ఇక మిగిలింది ఇద్దరే. వాహ్ రాగిని, ఎంత బాగా నిప్పు పెట్టావు నువ్వు. ఇప్పుడు ఆ మంటల్లో ఆ నందిని కాలిపోతుంది, కానీ గెలుపు మాత్రం మీదే అవుతుంది. కేవలం మీదే. హీరా, నిన్ను ఎలా బతికించుకోవాలి హీరా? స్పృహ తెచ్చుకొని లే హీరా, లేలే. అవునో కాదో, ఇది ఆ నాగినినే. దీన్ని పట్టుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం. ఎవరు నువ్వు? ఈవిడైతే మోహిని అత్తయ్య కదా. ఒకవేళ మోహిని అత్తయ్య హీరాని ఈ రూపంలో ఇక్కడ చూస్తే అప్పుడు చాలా అనర్థం జరిగిపోతుంది. నేనేం చేయాలి ఇప్పుడు? నిన్నే అడుగుతున్నాను, చెప్పు, ఎవరు నువ్వు? ఏయ్ నాగిని, ఆగు, ఈ రోజు నిన్ను వదలను. నాకు అనిపిస్తోంది వీళ్ళిద్దరూ నాగనాగినులు అని. నా ఆయుధంతో చేసిన దాడి మా శత్రువులలో ఒక నాగుపాముని దబ్బడి చంపేసింది.
నా సగం పని దాదాపుగా పూర్తయిపోయింది. ఇక మిగిలింది ఆ నాగిని. రేపు దీపావళి రాత్రి, పెద్ద రాత్రి. ఆ నాగమణి యొక్క వెలుగు బాగా ప్రకాశిస్తుంది. ఇంకా అదే సమయంలో ఈ నాగిని ఆట కూడా ముగిసిపోతుంది. జై చాముండా! అవునవును, చూసారా, రాగిని రాగానే పనులన్నీ ఎంత చక్కగా చూసుకుంటుందో చూడండి. నువ్వు చెప్పింది నిజమే చిన్న. ఈ అమ్మాయి అన్నిట్లో నేర్పరి. ఆనంద్, ఈరోజు ఎంత బాగుందో. దీపావళి రోజున మన కుటుంబం మొత్తం కలిసి ఉంది. నువ్వు చెప్పే మాట నిజమే. కానీ నాకొకటే లోటుగా అనిపిస్తుంది. ఏ లోటు? మన కోడలిది. ఈ శుభదినాన మనం రోహిత్ నందినిల పెళ్లి మాట ఎందుకు తీయకూడదు? ఐడియా చెడ్డది కాదు, కానీ దానికి ముందు రోహిత్ నాకు పని చేయాలి. పన ఏం పండాడు? మహాదేవుని ఆజ్ఞ పొంది ఇంకా ఆయన ఆశీర్వాదం తీసుకుని హీరా ముక్తిని పొందాడు. అతనికి మోక్షం లభించింది. హీరా, నీ మరణం వృధా కాకుండా నేను చూసుకుంటాను. నీ చావుకు నేను ఖచ్చితంగా పగ తీర్చుకుని తీరుతాను. నేను ఆ ముంగిసను అస్సలు వదిలిపెట్టను. ఇంకా నీపై దాడి చేయటానికి వాడిని పంపిన వాడిని కూడా వదిలిపెట్టను. వాళ్ళందరికీ వాళ్ళ పాపాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. నిన్ను నువ్వు అదుపులో పెట్టుకో శివాని. హీరా చనిపోయినందుకు మనందరికీ బాధే, కానీ మర్చిపోకు, ఈ రోజే దీపావళి మహారాత్రి. 3 క్షణాల పాటు మాత్రమే ఆకాశం నాగమణి వెలుగుతో వెలుగుతుంది. శివాని, ఈరోజు నాగమణిని తిరిగి తేడానికి నీకు దొరికిన అవకాశం ఇది. నాకు గుర్తుంది గురుదేవా. ఇంకా నాకిదే గుర్తుంది, ఆ వెలుగు రాత్రి 2వ జాములోని కనిపిస్తుందని. కానీ అంతకు ముందు ఆ ముంగిస గురించి నేను నిజం తెలుసుకోవాలి. ఎవరు? ముంగిసా? చిల్ రా, చిల్.
అది ఒక బొమ్మ. నువ్వు దాన్ని చూసి ఇలా భయపడ్డవేంటి? నువ్వు పాముల, ఇది నీ శత్రువు ముంగిసల. ఏమైంది? ఏం లేదు చిన్నబాబు, నేను నిద్రలో ఉన్నాను. మీరిక్కడ ఏదైనా పనుందా? అవునరా, ముఖ్యమైన పనుంది. నీకు సారీ చెప్పడానికి వచ్చాను. సారీ? గత కొన్ని రోజులుగా నేను నిన్ను ఏమేమో అంటున్నాను. అదేమీ లేదు చిన్నబాబు, మీ మాటలకి నాకే బాధ లేదు. ఇంకా మీరు నాకు సారీ అది చెప్పక్కర్లేదు. రే, నీకు నా చెప్పు కూడా సారీ చెప్పదు. డాడ్ చెప్పారు కాబట్టి ఇదంతా చేస్తున్నాను. వాళ్ళ ప్లానింగ్ ఏంటో ఆ దేవుడికే తెలియాలి. అంటే మనం ఇప్పటికీ ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్స్, నిజమైన ఫ్రెండ్స్. అయితే నువ్వు ఈ పక్కా ఫ్రెండ్ కోసం ఒక పని చేసి పెట్టాలి. మీరు పనేంటో చెప్పేయండి, మీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. అంటే నేను నందినిని ఎంతగా ఇష్టపడుతున్నానో నీకు తెలుసు కదా. కానీ నా కోసం నువ్వు ఒకటి తెలుసుకోవాలి, అటువైపు కూడా ప్రేమ అలాగే ఉందో లేదో అని. చిన్నబాబు, నేను కనుక్కోవాలా? అరే అవును, నందిని నిన్ను తన ఫ్రెండ్ గా చూస్తుంది. నువ్వు ఆమెతో ఫ్రీగా మాట్లాడొచ్చు. నా కోసం ఆమెను కన్విన్స్ చేయగలవు. కానీ చిన్నబాబు, కానీ గిని ఏమీ లేదు. ఈ రోజు మామ్ అండ్ డాడ్ నందినితో మా పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటున్నారు. కానీ ముందు ఆమె మనసులో ఏముందో తెలుసుకోవాలి. రాజ్, అరే ఏమైపోయావు? రాజ్, ఏమైంది? చిన్నబాబు, నేను మీ పని తప్పక చేస్తాను. ఈరోజు దీపావళి. ఇంకా మీ జీవితంలో ఇక మీదట కేవలం వెలుగు మాత్రమే ఉంటుందని నేను మాటిస్తున్నాను. వావ్ మై ఫ్రెండ్, ఈ రోజు నందిని దీపావళి పూజకి ఇంటికి వస్తుంది. అక్కడ దీనికోసం నువ్వు తను అడగాలని కోరుకుంటున్నాను. ఓకే? ఓకే, షూర్. రాజ్బాబు, దీపాలను వెలిగించటంలో మీరు నాకు సాయం చేస్తారా? మీనా, నువ్వు ఒప్పుకుంటే రాజ్ పెళ్లి విషయం ఇదే సమయంలో తీసుకొద్దాం. రాగిణితో జోడి ఎంత బాగుందో చూడండి. జీవితాంతం ఈ హవేలీకి జంటగా సేవ చేస్తారు ఇద్దరు, నువ్వు లక్ష్మణ్లా కదా. మీరన్నది నిజమే అక్క. హా, మేడం, నేను పూజకు ఏర్పాట్లు చేస్తాను. అరే ఇదేం మాట? ఓ లడ్డు, చిన్న, నందినికి తెప్పించిన ఉంగరం ఎక్కడా? ఇదిగో తీసుకో. ఉదయం నుంచి 25 లక్షల బస్తా మోస్తున్నాను, తీసుకో. నువ్వే ఉంచుకో దీన్ని, నా చాలా పనుంది. వీరికి నేను రింగ్స్ జాగ్రత్తగా దాచమని ఇచ్చాను కదా. ఈ రింగ్స్ పెట్టుకుని ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది. జై చాముండేశ్వరి. ప్రియా, నేను రాజుని కలిసి వస్తాను. నా వేలు.
జాగ్రత్త రాగిని, అంత కంగారు దేనికి? నీ చెయ్యి కాల్చుకున్నావు కదా. చూడు ఎంత కాలిపోయిందో. పద ఐస్ పెడదాం.